హాయ్ ఎవరీవన్ 2025 ఏప్రిల్ 5వ తారీఖున జరగబోయే సైన్స్ స్కూల్ 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అలాగే సైన్స్ స్కూల్ 9th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఈ రెండు ఎగ్జామ్లకు సంబంధించి అడ్మిట్ కార్డులు అయితే రిలీజ్ అయ్యాయి. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఈ అడ్మిట్ కార్డ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి దాని గురించి మాట్లాడుకుందాం. సో దీనికోసం ముందుగా నేను ఏం చేస్తున్నానంటే నా ల్యాప్టాప్ లోనే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. సో వన్స్ గూగుల్ క్రోమ్ ఓపెన్ అయిన తర్వాత మనకు కావాల్సిన గూగుల్ సెర్చ్ ఏరియా సో ఇప్పుడు మీకు ఏదైతే కనబడుతుందో దీన్ని గూగుల్ సెర్చ్ ఏరియా అంటారు. సో ఈ గూగుల్ సెర్చ్ ఏరియాలో మీరు సింపుల్ గా ఏమని టైప్ చేస్తారంటే ఎన్టీఎన్ టైప్ చేయండి. సో ఎన్టీఎన్ అంటే ఏంటి? నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. సో మీరు సింపుల్ గా సెర్చ్ ఏరియాలో ఎన్టీఎన్ టైప్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ ఒక లింక్ కనబడుతుంది చూడండి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కనబడుతుంది కదా. సో దాని కిందకు వచ్చేస్తే ఇక్కడ చూడండి AISACE 2025 క్లిక్ హియర్ టు అని కనబడుతుంది కదా. ఎస్, మనకు కావాల్సిన లింక్ అయితే అదే, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక వెబ్సైట్ కనిపిస్తుంది కదా. సో దీన్నే సైన్స్ స్కూల్ కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అంటారు. సో మీ పిల్లలకు సంబంధించిన రిజల్ట్ చెక్ చేయాలన్నా అలాగే అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా సో ఈ వెబ్సైట్ మనం ఉపయోగించాలి. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ చూడండి లేటెస్ట్ న్యూస్ దగ్గర AISACE 2025 అండ్ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అని కనబడుతుంది కదా. ఎస్, మీరు మీ పిల్లలకు సంబంధించి 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేయాలన్నా 9th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేయాలన్నా మీరు ఈ లింక్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక పేజ్ ఓపెన్ అయ్యింది. పేజ్ ఓపెన్ అయ్యి అక్కడ ఏమవుతుంది, అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయమంది. సో ఇక్కడ మీ పిల్లలకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. సార్ అప్లికేషన్ నెంబర్ ఎక్కడ ఉంటుంది సార్ చెప్తాను. మీరు ఎప్పుడైతే మీ పిల్లలకు సంబంధించి సైన్స్ స్కూల్ అప్లికేషన్ అప్లై చేశారో సో అప్లై చేసిన తర్వాత మీ మొబైల్ కు ఒక అప్లికేషన్ నెంబర్ వచ్చి ఉంటుంది. మీ మొబైల్లో ఉంటుంది, మెసేజ్ లో ఉంటుంది, కావాలంటే తీసుకోండి, చెక్ చేయండి. సో ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయండి. అలాగే ఒకవేళ మీరు మీ పిల్లలకు సంబంధించి అప్లికేషన్ అప్లై చేసిన తర్వాత ఒకవేళ అప్లికేషన్ మీరు ప్రింట్అవుట్ తీసుకుంటే ఆ ప్రింట్అవుట్ మీద కూడా మీకు అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. నేను మళ్ళీ చెప్తాను, ఈ అప్లికేషన్ నెంబర్ అనేది మీరు అప్లై చేసినప్పుడు మీ మొబైల్ కి వచ్చి ఉంటుంది. కాబట్టి ఒకసారి మెసేజ్ అన్ని కూడా చెక్ చేసుకోండి. లేదు అంటారా, అప్లికేషన్ ఒకవేళ మీరు అప్లై చేసిన ప్రింట్అవుట్ తీసుకుంటే ఆ ప్రింట్అవుట్ మీద అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. సో ఇక్కడ ఎంటర్ చేయండి. అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. సో డేట్ ఆఫ్ బర్త్ లో ఇక్కడ మీరు డేట్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మంత్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఇయర్ ఎంటర్ చేయండి. సో తర్వాత చూడండి థర్డ్ ఎంటర్ సెక్యూరిటీ పిన్ అని అడుగుతుంది. సో ఇక్కడ సెక్యూరిటీ పిన్ ఏంటంటే ఇక్కడ బ్లూ కలర్ లో మీకు ఏదైతే కనబడుతుందో ఏ నెంబర్ అయితే కనబడుతుందో దాన్ని మీరు ఈ బాక్స్ లో యాజ్ ఇట్ ఈస్ గా ఎంటర్ చేయాలి. సో వన్స్ అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఎంటర్ సెక్యూరిటీ పిన్ ఈ 3 ఫీల్డ్స్ కూడా మీరు ఎంటర్ చేసిన తర్వాత కింద చూడండి ఒకసారి సబ్మిట్ అని చెప్పి అడుగుతుంది కదా. సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ పిల్లలకు సంబంధించి అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అఫ్ కోర్స్ ఫస్ట్ కనిపిస్తుంది, ఆ తర్వాత మీరు డౌన్లోడ్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇంకో పాయింట్, సో అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేయడానికి మీరు ఈ ప్రాసెస్ అంతా కూడా చేయక్కర్లేదు. సో ఇప్పుడు ఏదైతే పేజ్ కనబడుతుందో మీకు ఏంటి అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేయడానికి ఏదైతే మీకు పేజ్ అవసరమో ఏదైతే లింక్ అవసరమో దానికి సంబంధించి లింక్ నేను ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఈ వీడియో డిస్క్రిప్షన్ లోను అలాగే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్ లో కూడా నేను లింక్ అడ్మిట్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి కావాల్సిన లింక్ నేను పోస్ట్ చేస్తాను. మీరు జస్ట్ ఆ లింక్ మీద క్లిక్ చేస్తే చాలు మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఏది మీరు ఏదైతే పేజ్ చూస్తున్నారో ఆ పేజ్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి ప్లీజ్ చెక్ యువర్ ఫోటో, బ్లూ కలర్ లో మనకు ఒక మ్యాటర్ రాశారు. మ్యాటర్ చదువుతానండి ఒకసారి. ప్లీజ్ చెక్ యువర్ ఫోటో, సిగ్నేచర్ అండ్ బార్ కోడ్ ఇన్ యువర్ అడ్మిట్ కార్డ్. వన్స్ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీరు చేయవలసిన పని ఏంటంటే ఇక్కడ చూడండి ప్లీజ్ చెక్ యువర్ ఫోటో. మీ పిల్లలకు సంబంధించిన ఫోటో అనేది క్లారిటీగా వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. నెక్స్ట్ సిగ్నేచర్ కూడా క్లారిటీగా ఉందో చెక్ చేసుకోండి. బార్ కోడ్ కూడా క్లారిటీగా ఉందో చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఇఫ్ ఎనీ ఆఫ్ ద ఫోటో, సిగ్నేచర్, బార్ కోడ్ మిస్సింగ్ ఈ మూడాట్లో ఏ ఒక్కటి మిస్ అయినా మళ్ళీ ఏమడుగుతున్నారు, కైండ్లీ రీ డౌన్లోడ్ ఇట్. సో మళ్ళీ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోండి. మళ్ళీ చెప్తాను, అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేయగానే ఫస్ట్ మీరు చేయవలసింది ఏంటి, ఫోటో ఉందా లేదా అడ్మిట్ కార్డ్ మీద, నెక్స్ట్ సిగ్నేచర్ ఉందా లేదా, నెక్స్ట్ బార్ కోడ్ ఉందా లేదా, ఈ 3 ఉన్నాయి లేదా చెక్ చేసుకోండి. సో ఈ విధంగా మీ పిల్లలకు సంబంధించి సైన్స్ స్కూల్ 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క అడ్మిట్ కార్డు, 9th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డు ఈ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వీడియో అందరికి అర్థం చెప్పనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.